హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సింపుల్ అండ్ క్విక్ ఎగ్ కర్రీ చూపిస్తాను మీకు. ఫస్ట్ 4 ఎగ్స్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 to 3 స్పూన్స్ వేసుకోండి. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత గార్లిక్ కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. గార్లిక్ కూడా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకునేసేసి వేసుకోండి. తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలా. ఈలోగా కర్రీ లీవ్స్ కొంచెం వేసుకోండి. కర్రీ లీవ్స్ కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్ని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. సో సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత టమాటోస్ తీసుకొని టమాటోస్ని సన్నగా చాప్ చేసుకొని ఇలా బాగా మాగిన టమాటాలు అయితే కర్రీకి చాలా బాగుంటాయి. సో మాగిన టమాటాలు తీసుకోండి. రెండింటిని కలిపేసేసి లిడ్ క్లోజ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం టర్మరిక్ వేసుకోవాలి. టర్మరిక్ వేసే క్లిప్ మిస్ అయింది, సో మీరు యాడ్ చేసుకోండి. తర్వాత లిడ్ క్లోజ్ చేసి టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. నేను చిన్న స్పూన్ తీసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే ఇంకా వేసుకోండి, నాకైతే సరిపోతుంది. సో ఇవంతా వేసుకున్న తర్వాత బాగా కలిపి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి బాగా కుక్ అవ్వనివ్వాలి. బాగా కుక్ అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ తీసుకొని యాడ్ చేసుకొని బాగా కర్రీని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయితే ఆనియన్స్ టమోటాస్ బాగా మగ్గుతాయి అన్నమాట. సో ఇలా అయిన తర్వాత ఎగ్స్ని తీసుకొని ఫీల్ ఆఫ్ చేసుకొని తర్వాత కొంచెం స్క్రాచెస్ పెట్టుకొని ఎగ్స్ దాంట్లో కర్రీలో వేసేసుకోవాలన్నమాట. ఫైనల్గా ఏంటంటే కొరియాండర్ వేసుకోవాలి. కొరియాండర్ వేసుకునేసేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక 5 to 10 minutes ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చాలా రెడీ అవుతుంది కర్రీ. సో ఎగ్ కర్రీ ఈజ్ రెడీ. సింపుల్ అండ్ టేస్టీ. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.